అబార్షన్స్కి అలానే ఆటిజంకి ఏమైనా రిలేషన్ ఉందంటారా? వాంటెడ్గా అబార్షన్ చేయించుకోవడం వేరు, మిస్క్యారేజ్ కావడం వేరు, అబార్షన్ వేరు. మిస్క్యారేజ్ అంటే కనుక తెలియకుండా మనమే కావాలని చేయించుకునేది. అబార్షన్ ఏంటంటే కనుక అబ్రప్ట్, సడన్గా మనం కావాలని మనం చేసుకునేది. సో ఈ అబార్షన్ అనేది ఏమైతే అంటే కనుక మనకి యొక్క హెల్త్ డిస్టర్బెన్సెస్ బాడీలో సహకరించకపోతే, సో హార్మోన్ సిస్టమ్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఇవన్నీ కూడా అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ మిస్క్యారేజ్ వలన కానివ్వండి, అబార్షన్ వలన కానివ్వండి, మదర్ యొక్క హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఇంకా అంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉండడం వల్ల అబార్షన్ అయింది. ఈ ప్రాబ్లం రెక్టిఫై కాకముందే మళ్ళీ హిమోగ్లోబిన్ ప్రాబ్లం లాస్ కావడము, లేకపోతే రక్తం పోవడం వల్ల నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీకి ఈవెన్ అబార్షన్ అయినాక 3 monthsకి ప్రెగ్నెన్సీకి వెళ్తారు. వెళ్ళకూడదు అట్లా. కనీసం 1 year 2 years గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ముందు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది సెట్ చేసుకున్నాక పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు దెన్ న్యాచురల్గా మనం ప్రెగ్నెన్సీకి వెళ్తే సో నెక్స్ట్ పిల్లలకు ఆటిజం పుట్టదు. ఫ్రీక్వెంట్గా ఎవరికైతే అబార్షన్స్ జరుగుతుంటాయో వాళ్ళకు కూడా హైపర్ యాక్టివ్ కిడ్స్ కానివ్వండి, ADHD కిడ్స్ కానివ్వండి, ఆటిజం కిడ్స్ కానీ పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నేను చూసినటువంటి కేసెస్.